వివాహేతర సంబంధాలకు వ్యతిరేకంగా మనకేమైనా చట్టాలు ఉన్నాయా? ఇంతకుముందు కొన్ని చట్టాలు ఉండేవి. కారణం తెలీదు కానీ దురదృష్టవశాత్తు 2017లో మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఎవడి పెళ్ళాన్ని ఎవడైనా లేపుకుపోవచ్చు, లేదా దమ్ముంటే పక్కింట్లోనే కాపురం పెట్టొచ్చు. అవి మీకు సంబంధించిన విషయాలు. ఈ విషయంలో చట్టం నుండి మీకు ఎలాంటి సహాయం లభించదు అంటూ స్త్రీలపై పురుషులు చేస్తున్న లైంగికపరమైన ఆరోపణలను అరికట్టేందుకో ఏమో కానీ ఒక చట్టం చేయబడింది. మళ్ళీ ఇక్కడ ఇంకో మెలకుంది. మీ భార్యను మీరు వెనక్కి తెచ్చుకోవాలంటే నయాన భయాన నచ్చజెప్పి తెచ్చుకోవాలి తప్ప చేసుకుంటే మళ్ళీ అది గృహహింస కేసుగా మారిపోయి మీరు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాలి. ఏతావాత కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే మీ భార్య మీతోనే ఉండటం ఉండకపోవటం అనేది మీ సమస్య. ఈ విషయంలో ఇంతకుముందు చట్టాల్లో ఉన్నట్లు భార్య మీకు సంబంధించిన సొత్తు ఎంత మాత్రం కాదు. మీతో జరిగిన పెళ్ళి ఆమెకి ఇష్టం లేకపోతే మీరు ఏం చేయలేరు. కాబట్టి మనమంతా నీతి నియమం సిగ్గు ఎగ్గు వదిలిపెట్టి ఎవరిని కావాలంటే వారిని లైన్లో పెట్టుకోవచ్చు. మీకు ఒక విషయం తెలియాలంటే మనలో ఎంతోమంది పాపం ఈ విషయంలో ఎన్నో సందేహాలు వెలుబుచ్చుతున్నారో గమనించండి. ఎదురింట్లో ఆమె బాగుంది, ఆమెని నా పక్కపైకి ఎలా లాక్కోవాలి, నాతో కలిసి పనిచేస్తున్న ఆమెను ఎలా పడగొట్టాలి అంటూ అబ్బో బోలెడు సందేహాలు. వాటికి నాలాంటి బుర్ర తక్కువ ఉన్నవాళ్ళు జవాబులు అబ్బా ఎంత గొప్ప సమాజంలో బ్రతుకుతున్నామో కదా, ఆల్ హ్యాపీస్ కదా. కాకపోతే ఒక చిన్న విషయం, మీరు ఇతరులకు లైన్ వేసే బిజీలో ఉండగా మీ భార్య ఎవరితోనో వెళ్ళిపోతే ఏం చేస్తారు? హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.